హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. చూడండి, ఇలాగ ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, లేదంటే పాత చీర అయినా తీసుకోవచ్చండి. మనం దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి. మనం ఇలాగ 3 పార్ట్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక పార్ట్ని మళ్ళీ 3 పార్ట్స్గా కట్ చేస్తున్నానండి. మనం చివరి వరకు కట్ చేయకుండా పైన జాయింట్ని అలా ఉంచుకోవాలన్నమాట. మనం జడ అల్లుకుంటాం కదండి, అలా అల్లేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా అల్లుకోవాలండి. మిషన్తో పని లేదండి, చేయనమాట. చూడండి, నేను ఇక్కడ అల్లేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఇలాగా షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, క్లాత్ బ్యాగ్స్, దాన్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. దీన్ని ఆల్ ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నాను అనమాట. స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంతో నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత కూడా మనం సూది దారంతో కుట్టాలండి. కింది నుంచి మనం కొంచెం 2 వరుసలు దారం వేసుకొని కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ జాయింట్లు అనేవి ప్రతి రౌండ్కి జాయింట్స్ అనేవి మనం సూది దారంతో కుట్టుకోవాలండి. కింది నుంచి తీసి కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుందండి. పాట్ హోల్డర్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.